ఎవరి ముందు తల వంచదో అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని తల వంచేలా కాళ్ళ దగ్గర 10 నిమిషాలు దేనికంటే పెట్టింది ఆయన తెలుగుదేశం పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. ఎందుకు అవసరం ఉందండి? ప్రత్యేక హోదా కోసం పెడితే తల పెట్టక్కర్లా, చేతులు పట్టుకున్నారన్న చేతులు పట్టుకునే బదులు ఇవ్వండి అని చెప్తే అది వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంప పెట్టుగా ఉండేది. నువ్వు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చానయ్యా, నా జాతి రుణం తీసుకున్నానయ్యా, కనీసం ఒక తరం పోయింది ఇంకో తరానికి బాగుపడేటట్టు నేను విభజన హామీలు తీసుకొచ్చాను, ఇన్ని తీసుకొచ్చాను, విశాఖ కుక్కును కాపాడాను, చేతులు పట్టుకుని కాళ్ళ దగ్గర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడుండే ఫెయిల్ అయిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దమ్మున్న హీరోగా నిలబడేవాడు మన తెలుగు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళకు పెట్టేసి ఉంచేయటం ఏంటండి? అది కూడా తెలుగుదేశం పార్టీ వద్దు మొర్రు అంటున్నారు, వాళ్ళు వద్దు మొర్రు అంటున్నారు. ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఏంటండి? ఇచ్చిన దిక్కుమాల అడ్వైస్ నేను తప్పు పట్టను కళ్యాణ్ బాబు గారిని. ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళ సలహాదారులు ఎవరో తప్పు చేస్తున్నారు. అంటే ప్రతిదీ సలహాదారులు చెప్పి సలహాదారులు చేయమంటేనే ఉంటుందా? ఒక నాయకుడికి తను ఏం చేయాలనుకుంటున్నారు, తను ఎలా ప్రయాణించాలి, కనీస అవగాహన అనేది ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదంటారా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కొంత ఉండొచ్చు అండి, ఆయన పని ఒత్తిడిలో మిగతా వాళ్ళు అడ్వైజ్ ఉండొచ్చు, కానీ ఇలాంటి తప్పు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది బయలుదేరి పైగా ఆయన డైలాగ్ మధ్యవర్తిత్వం చేయటం వల్ల నేను బాగా నష్టపోయానని పైపెచ్చు ఒక సింపతి లైన్ కూడా వాడారు. ఎందుకండి? మమతా బెనర్జీగా నిలబడ్డారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలు బీజేపీతో మంచిగా ఉండాలంటే శాలువాలు మోసి విగ్రహాలు మోసి భుజాలు ఉంగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారిది. మీకు తెలుసా? శాలువాలు లడ్డూలు సంచులు తీసుకెళ్ళి ఇచ్చారు కదండి మోడీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వెళ్ళారు. తర్వాత దానికి ఇవన్నీ ఆయన వచ్చిన కానుకలను ఆక్షణ పెట్టి 150 కోట్లు వచ్చినండి. ఇలాంటి దేశ విదేశాలు వచ్చింది ఈ శాలువాలు లడ్డూలు తినేసి ఉంటారులేండి. శాలువాలు ఇవన్నీ మా లడ్డు మా తిరుపతి వెంకటేశ్వర రెడ్డి ఆయన వదులుతారు, ఈ విగ్రహాలు ఆక్షణ పెట్టి అంటున్నారు. నాకు బాధ ఏంటంటే అత్యంత బాధాకరమైన సంఘటన, రాష్ట్రం గురించి కాకుండా దీని గురించి వెళ్ళటం ఏంటండి? చాలా బాధగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చాలా ఒక తలుచుకుంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజారులో గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు రాజమార్గంలో తాకట్టు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డి మార్గంలో వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన తాకట్టు పెట్టాడు. ఏం చేయాలండి? ఆ తెలుగు జాతికి ఏంటి దౌర్భాగ్యం? 0.5% ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి మూర్తి గారు వస్తాయన్నారు బీజేపీకి, లేదా ఇంకొకళ్ళు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఇంతకుముందు ఓట్లు వచ్చిన కళ్యాణ్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆళ్ళ కాళ్ళ ముందు మోకరించడం ఏంటన్నా, నేను 6 సీట్లు ఇవ్వడం ఏంటన్నా? బాధ కలగట్లా మీకు తెలుగు పెట్టగా? నిజం చెప్పండి. ఆడ కాళ్ళ దగ్గర గుమ్మా వ్యాపారులు కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం ఏముంది? 46% ఓట్లు వచ్చిన వాళ్ళు, 49% ఓట్లు వచ్చిన వాళ్ళు. ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించిందా? అంజయ్ గారిని అవమానించారని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితేనే వచ్చింది ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం పొత్తంట. ఏం దేశం కోసం ధర్మం కోసం అండి? మరి 4 ఏళ్ళు వంగి సలాములు చేశారు కదా. చేసిన తర్వాత ఆయన ఏం చేశారని మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన వచ్చారు కదా, ఆ క్షణంలో ఏది ఢిల్లీ నుంచి ఎత్తుకొచ్చారు కదా అమరావతికి, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. ఒక క్షణం తల్లడిల్లిపోయాను. తెలుసా మీకు విషయం? అమరావతిలో కేసీఆర్ గారు ఏమైపోతారు అని తెలుసా? రోజు జరిగింది అక్టోబర్ 22 అనుకుంటాను. ఆ రోజు అమరావతి శంకుస్థాపన అప్పుడు వచ్చారు కదా, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదాన్ని కంగారు పడ్డాను. ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని అదే స్టేజ్ మీద రైట్ సైడ్ ఉన్నాను నేను, కేసీఆర్ గారు సెంటర్లో ఉన్నారు. రైట్ సైడ్ మేము రామజోగి గారు అందరూ కూర్చున్నాం కదండి అక్కడ. చూస్తుంటే ఆ విజువల్స్ ఉంటాయి. శాంతి ఎలాగన్నా ఆపాలనుకున్నాను, కేసీఆర్ గారి ప్రాణాలు కాపాడాలనుకున్నాను, కానీ ఆ భగవంతుడు సహకరించి కాపాడాడు. మోడీ గారు అక్కడిని తీసుకొచ్చి ఆ బూడిద మట్టి ఏదో తీసుకొచ్చారు. ఆ కొండ పిడతల మట్టి కాదు ఏదో చెప్పుకుని ఆ పిడతలు కొట్టారు అంతర్గతం. తర్వాత అత్యంత భయంకరమైన కాలుష్యంతో ఉన్న నురగలు కక్కుతున్న యమునా నది నీళ్లు కనుక తాగితే పోతారు జనాలని చెప్తున్నారు. అవి పట్టుకొచ్చాను, నా గుండెల్లో రాయపడింది. అవి ఎప్పుడు తీస్తారా? ఏ చెంచా కేసీఆర్ పోతే మా వాళ్ళంటే మా ఆంధ్ర వాళ్ళు పోయారు అనుకుంటామండి, కోస్తా రాయలసీమ వాళ్ళు. కేసీఆర్ గారు అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి గౌరవించాలని తీసుకొచ్చారు. గుండె ఒక నిమిషం అయిపోయింది. అయ్యో ఆ చెంచా తీసి ఇస్తే ఆయన ఏమైనా అయిపోతే మా ప్రాణం అయిపోద్దని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ మూట ఎప్పలేదు ఆయన. మా నెత్తి మీద దిక్కుమాల నీళ్లు మట్టి కొట్టి మోడీ గారు వస్తే 4 సంవత్సరాలకు వంగి నమస్కారాలు పెడితే మళ్ళీ ఇప్పుడు ఆయనతో సైవనంతో ఏం సేవ ఉందని ఈరోజు స్టాలిన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నారు.
ఏం దెబ్బలాడి పెట్టుకోకుండా సైనంత ఉండే. ఇప్పుడు మేము దెబ్బలాడు బీజేపీతో అలయన్స్ ఉన్న బీజేపీ అలయన్స్ కోల్పోయింది కదా బీజేపీతో. 20 సంవత్సరాలు అలయన్స్ లేకుండా 15 సంవత్సరాలు సొంతంగా ఉండి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోలేదా? తిట్టారా? బూతులు తిట్టారా? నెత్తి మీద పెట్టుకోలేదు, పడేలేదు. మమతా బెనర్జీ గారు చేసుకోవట్లేదా? పినరాయి విజయన్ గారి మీద అనేక ఆరోపణలు ఆయన మీద ఎన్ని వచ్చినాయి? అయినా సరే నిలబడి గెలవలేదా? ఎందుకండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు, వీళ్ళకెందుకు నాకు అర్థం కాదు. తెలుగు జాతి అవమాన భారంతో కుంగిపోతుంది. నేనున్న మాటలు ఇవాళ ఆ నోట్లలో ఉన్న 6% ఓటర్స్ అన్నా గమనించండి. 6.9% ఓటర్స్ వచ్చింది. మన సర్వే మాట్లాడుకున్న తర్వాత ఇవాళ వాళ్ళైనా గౌరవించండి. కనీసం తెలుగుదేశం పార్టీలో ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కళ్ళు ప్రగులిపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదా? తెలిసి జరగదా? చెప్పండి నాకు. క్యాలిఫార్లు పెద్ద పండిస్తాను, అవి పెట్టుకోవాలి చెవులో. మనం మోడీ గారికి తెలియకుండా, అమిత్ షా గారికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగింది నమ్ముతారా? ఏం దుర్మార్గం చేశారండి వాళ్ళని. పొత్తు అనైతికం అంటారు. ఖచ్చితంగా ప్రత్యక్ష పొత్తు వీళ్ళది భయంకర అనైతికం, పరోక్ష పొత్తు కూడా అనైతికం. ఈ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అందరూ తీసుకెళ్లి ఢిల్లీ నది బజార్లో తాకట్టు పెడుతున్నారు. హక్కుల కోసం మాట్లాడలేదండి, విభజన హామీల కోసం మాట్లాడలేదండి, విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మాట్లాడలేదండి. దేనికోసం మాట్లాడుతున్నారు? ఎన్నికలు వాళ్ళు దేనికి జరుగుతున్నాయి? వైకాపా బ్యాచ్ బయలుదేరి ఇంకోసారి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు రాకూడదు అధికారులు. ఇంకేం పని లేదండి వీళ్ళకి. 24 గంటలు రాకూడదు ఇంకా విషయాలు మాట్లాడరు. వీళ్ళు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాశనం అయిపోతుంది, ఇంకోసారి రాకూడదు, ఇంకేం అక్కర్లా. హక్కులు అన్నీ తీసుకెళ్తే తాకట్టు పెట్టండి. ఆయన రాకుండా ఉండి చాలా రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. పైనుంచి విష్ణుమూర్తి వచ్చి కూర్చుని ప్రత్యక్షంగా పాలించి ప్రత్యేక హోదా పట్టుకొస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే ఆయన పట్టుకొచ్చేస్తారా? హక్కుల గురించి పోరాడని ఇది ఒక తెలుగు జాతిలో ఉన్న మా దగ్గర ఉన్న వాళ్ళు నిజంగా బాధాకరంగా ఉందండి. ఇంత దిగజారిపోయింది ఏంటో పరిస్థితి. ప్రాంతీయ పార్టీల ప్రయాణం ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు జాతీయ పార్టీలతో పొత్తు ఏ రాష్ట్రమైనా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాజకీయ క్రీడ అని చెప్పాలి ఒక రకంగా. ఏ పార్టీ ఏ ఎన్నికలప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది మనకు అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఆ సపోర్ట్ లేనిదే ఎగ్జిస్టెన్సీ అనేది చాలా టఫ్ అనే పరిస్థితికి తీసుకొచ్చాయి కదా. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఉండాలండి. తెలంగాణ రాష్ట్రంతో బతకాలండి. వాళ్ళు 2 పార్టీల మధ్య శాండ్విచ్ చేస్తున్నారు. వాళ్ళన్న బాధ తెలుసుకుని తోటి తెలుగు బిడ్డలు నా రోజన్న మాటలు గుండె గాయపడింది. నాకు డెఫినెట్గా గాయపడింది. డిస్పైట్ దట్ నా ఆంధ్రప్రదేశ్కి అంటే కోస్తా రాయలసీమలకు ఉండాల్సిన ఒక ఉద్యోగ నాయకుడు చేసిన నమ్మక ద్రోహి, నయవంచికుడు వాళ్ళ పార్టీలో పదవులు పడి ఉండొచ్చు. వాళ్ళకంటే కేసీఆర్ బెటర్. తన ప్రాంతం కోసం ఫైట్ చేశాడు అన్న మాటల మీద బాధగా ఉంది. కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేసినాడు. వాళ్ళ పదవులు ఇక్కడ పదవులు పొందాడు. ఎవరన్నా కానీ ఆ పేరు మాట్లాడటానికి అసహ్యం నాకు. పేరు తలుచుకుంటాను ద్రోహం చేసిన వాళ్ళ గురించి. కానీ వాళ్ళ కేసీఆర్ గారు సవరించుకుంది. ఆ పార్టీకి ఉండాలి. లోపాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కనపడతా ఉంది కలెక్షన్. కానీ నేను అన్నా డినైయింగ్ దట్. కానీ ఆ ప్రాంత తెలుగు వాళ్ళ కోసం ఒక పోరాడే వాళ్ళు తెలుగు భాష జరిపారు వాళ్ళు. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ లిస్ట్ ఇష్యూ చేసింది. చూసారా లిస్టు? ఆ లిస్టులో పైనుంచి అంతా హిందీలో ఉంది, అక్కడక్కడ ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి. పైనుంచి కింద వరకు హిందీ భారతప్రదేశ్. అది దక్షిణాది ఆంధ్రప్రదేశ్ లిస్ట్ కూడా తెలుగు మొక్క కూడా లేకుండా చేసిన ఆ పార్టీ ఒక పార్టీ. ఎత్తుక్కోవాలి. జాతీయ పార్టీ అంట. ఇక్కడ పేర్లు కూడా ఇవ్వరు, మొత్తం అంత హిందీలో అక్కడక్కడ 2 ఇంగ్లీష్ ముక్కలు ఉంటాయి. ఆ పార్టీ నా తెలుగు పార్టీ ఉండాలి. టీఆర్ఎస్ బతకాలి. తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బతకాలి. ఇక్కడ లోపాలు ఉంటే సవరించుకోవాలి. ఏఐడిఎంకే ఉండాలి. ఖచ్చితంగా చెప్తాను. జేడీఎస్ని తీసుకెళ్ళాలి చేసుకున్నారు కాదు. బీజేడీ కూడా బతకాలి. తృణమూల్ కాంగ్రెస్ బతకాలి. శివసేన ఉండాలి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. బతకాలి ఉండాలి అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఆ పార్టీలని విచ్ఛిన్నం చేసి ఒక రాజకీయ క్రీడని ఎంజాయ్ చేస్తున్న కేంద్ర పార్టీల పంచాన చేరకుండా ఓటర్లు ఎంత దూరదృష్టితో ఆలోచించాలంటారు? ఇప్పుడు ఇక్కడ చూస్తే కవిత విషయం, ఈ లిక్కర్ స్కామ్ ఒకటి కొనసాగుతుంది. ఏపీలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.